హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఏ ఎన్నికొచ్చినా సరే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు. మీ అంచనా కరెక్ట్ అవుతుంది. కానీ ఎందుకు మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తెలంగాణలో జరుగుతా ఉంటే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయటం లేదు? ఎవరు గెలుస్తున్నారో చెప్పటం లేదు అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు. చివరికి మా సొంత ఊళ్ళో మా ఇంటికి కూడా వచ్చి మా పేరెంట్స్‌ని అడుగుతున్నారట. కార్తీక్ గారు ఏంది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల గురించి చెప్పటం లేదు, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం లేదు అని చెప్పేసి అడుగుతున్నారట. ఇవ్వకపోవటానికి ఉండేటువంటి కారణం ఏంది అంటే, లోకల్ బాడీ ఎన్నికలు పూర్తిగా సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా ఉన్నటువంటి ఎన్నికలు. అధికార పార్టీకి లోకల్ ఎన్నికల్లో ఖచ్చితంగా డామినేషన్ ఉంటది. అది పక్కన పెడితే పూర్తిగా డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి రాజకీయాలు కూడా. ఎందుకంటే పెద్దగా ఎక్కువ ఓట్ల ప్రభావం ఎక్కువ ఓట్ల తేడా ఏమి ఉండదు గెలిచినోళ్ళకి, ఓడినోళ్ళకి మధ్య. కొన్ని వందల ఓట్లలోనే తేడా ఉంటది. ఈ వందల ఓట్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారటం పెద్ద విషయం కాదు. డబ్బులకి లొంగిపోయే ఓటర్లు కూడా ఉంటారుగా. సో, దాని ఫలితంగా కొద్దిగా మనం ఏం చెప్పినా సరే అటు ఇటు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి కేవలం పబ్లిక్ పల్స్ ఆధారంగా మాత్రమే జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు కాబట్టి, వీటిని మనం చెప్పడానికి అంత పెద్ద ఇష్టపడలేదు. కేవలం కారణం ఇది మాత్రమే. ఎందుకంటే డబ్బుల ప్రభావం విపరీతంగా ఉందండి. ఇప్పుడు చోటప్పల్లో ఓటుకి 10,000 పంచుతున్నారు అనేటువంటిది ఒక సమాచారం. శంకరపల్లిలో అయితే హైదరాబాదు శివార్లో ఉన్నటువంటి శంకరపల్లి మున్సిపాలిటీలో అయితే ఓటుకి 20,000 వరకు పంచుతున్నారు అనేటువంటి సమాచారం. 20,000 అన్నది మనకు వినపడుతుంది. మరి 20,000 కాక అదనంగా పెట్టే ఖర్చు కూడా ఉంటుంది. పైగా కొన్ని చోటట ఇప్పుడు నేను చెప్తున్న శంకరపల్లి లాంటి చోటే అరతురం బంగారం పెడుతున్నారట. ఇంట్లో ఒక 3-4 ఓట్లు ఉంటాయి. అరతురం బంగారం పెట్టి ఏదో గిఫ్ట్ ఇస్తున్నారట. ఎంత దారుణం అండి. ఒక అతనేమో ఇంటికి ఫ్రిడ్జ్ తీసుకొస్తున్నారట, ఇంకొక అతనేమో ఇంటికి వాషింగ్ మిషన్ తీసుకొస్తున్నారట, టీవీ తీసుకొస్తున్నారట. ఇవన్నీ ఓటర్లని ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఎత్తుగడలు. ఖచ్చితంగా ఇవన్నీ ఓట్లని ప్రభావితం చేస్తాయి కదా. ఒక 300-400 ఓట్లు ఇటు అటు పోతే అయిపోయింది కదా, ఎన్నికల ఫలితం తారుమారైపోయింది కదా. అందుకనే ఇలా తారుమారయ్యేటువంటి ఎన్నికల్లో మనం ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్తే అది నిజం కాకపోవచ్చేమో ఒక్కోసారి అనేటువంటి కారణం చేత మాత్రమే మనం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు. అది కారణం, అంతమించి వేరే ఏం లేదు. ఇప్పుడు మళ్ళా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నిజానికి ఎవరి వైపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కొంత డబ్బు అటు ఇటు మారిస్తే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ లేదు వేరే ప్రలోభాలు అటు ఇటు మారిస్తే చేయగలిగింది ఏం లేదు. కానీ జనరల్గా అయితే మూడ్ ఆఫ్ ది తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా ఉంది అంటే, మనం ముందుగా చెప్పినట్టే అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలుగుతుంది చాలా బలంగా. ప్రధానంగా వాళ్ళు ఫోకస్ పెట్టింది 2 కార్పొరేషన్స్లో. నేను గతంలో కూడా చెప్పాను. నిజామాబాద్ కార్పొరేషన్ మీద, కరీంనగర్ కార్పొరేషన్ మీద బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. సో నిజామాబాద్ కార్పొరేషన్ని గతంలోనే బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది. కేవలం ఒక 2 సీట్లు తగ్గడం ఫలితంగా బీజేపీ కైవసం చేసుకోలేకపోయింది. ఈసారి మాత్రం నిజామాబాద్ని బీజేపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. మొత్తం తెలంగాణలో 7 కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 10 కార్పొరేషన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగటం లేదు. అలాగే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరగటం లేదు. మిగతా 7 చోట్ల కరీంనగర్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రామగుండం, మంచిర్యాల, నిజామాబాదు, కరీంనగరు, నల్గొండ, ఈ 7 చోట్ల కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 7 చోట్లలో 5 చోట్ల నల్గొండ కాంగ్రెస్ గెలవబోతూ ఉంది. ఈజీగానే కాంగ్రెస్ నల్గొండ కార్పొరేషన్ని కైవసం చేసుకోబోతూ ఉంది. కొత్తగూడెంలో కొద్దిగా కాంగ్రెస్కి ఇబ్బంది అయినా సిపిఐ మళ్ళీ కలిసి వచ్చింది వాళ్ళతోనే. ఇప్పుడు సిపిఐ విడిగా పోటీ చేస్తుంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే సిపిఐ మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయి మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని వాళ్ళు పంచుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మేయర్ పీఠం అక్కడ కాంగ్రెస్ దక్కించుకోబోతుంది కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా. అలాగే రామగుండం, మంచిర్యాల, ఈ 2 చోట్ల కూడా పెద్ద పెద్ద మెజార్టీలతోటి కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతోంది. మహబూబ్ నగర్లో కొంత పోటీ ఎదుర్కొంటుంది. బీజేపీ నుంచి, బీఆర్ఎస్ వైపు నుంచి కూడా కొంత పోటీని కాంగ్రెస్ ఎదుర్కొంటున్నప్పుడు కూడా కాంగ్రెస్ గెలవటానికి అవకాశం ఉంది మహబూబ్ నగర్ కార్పొరేషన్ని కూడా. ఒక 2 కార్పొరేషన్లు మాత్రం బీజేపీ క్లియర్గా తన హవాని చూపించుకోగలుగుతుంది. నిజామాబాద్ని బీజేపీ కైవసం చేసుకోగలుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్లో ఒక పెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. కరీంనగర్లో హంగు వస్తుందేమన్నటువంటి ఒక అంచనా ఉంది. నిజానికి
బీజేపీకి ఒక టైంలో ఒక మంచి వాతావరణం కరీంనగర్లో వచ్చింది. కానీ బీజేపీ ఇబ్బంది పడింది, దెబ్బతిన్నది ఎక్కడంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చారు, పాత బీజేపీ నాయకులని విస్మరించారు అన్న కాడ పాత బీజేపీ నాయకులు కొంత అలిగారు. పాత బీజేపీ ఓట్ బ్యాంకు కొంత బీజేపీ వైపు టర్న్ అయ్యి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంది. అంటే ఇక్కడ వ్యక్తుల రాజ్యం నడుస్తుంది, వర్గాల రాజ్యం నడుస్తుంది, అసలు బీజేపీ నాయకుడిని పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఆ బీజేపీ నాయకుల్లో కనపడుతున్నటువంటి అలక కావచ్చు, అసహనం కావచ్చు. వాళ్ళు కొంతమంది ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు, కొంతమంది వేరువేరుగా ఓటేస్తున్నారు అనేటువంటిది కూడా తెలియవస్తూ ఉంది. అది జరిగితే కొంత బీజేపీకి ఇబ్బంది. మామూలుగా బీజేపీకి పూర్తి అనుకూల వాతావరణం వచ్చినప్పటికీ కూడా కరీంనగర్ కార్పొరేషన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా దాదాపు 34 స్థానాలు వస్తాయి, 66 స్థానాలు ఉన్నాయి వార్డులు. 34 వస్తే బీజేపీ కైవసం చేసుకుంటుంది. కొన్ని 20 వరకు అయితే ఈజీగానే బీజేపీ రావచ్చని, 20 వార్డులైతే బీజేపీ గెలవటానికి స్కోప్ ఉందని. ఇక వేవ్ వస్తే పాత బీజేపీ వాళ్ళు కూడా ఎన్ని తిట్టుకుంటేనే మన గుర్తుని మనం కాదనుకోలేం కదా, ఎందుకంటే వాళ్ళు ఐడియాలజీ గట్టిగా ఉంటుంది. కాబట్టి మన గుర్తుని మన కాదనుకుని వేరే గుర్తు ఓటేయలేం కదా అని చెప్పేసి తమ అలకని పక్కన పెట్టి, తమ అసహనాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత గుర్తుకే ఓటేసుకుంటే ఇంకొన్ని స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా కాకుండా ఇంకొక మైనస్ కరీంనగర్లో జరిగింది ఏంటంటే ఈటెల రాజేందర్ వర్గం వర్సెస్ బండి సంజయ్ వర్గం. ఇది బీజేపీకి కొంత ఇబ్బందిగా మారి ఈ వర్గాలు గొడవ. అసలు తెలంగాణలో బీజేపీ లేవకపోవటానికి ఉన్న కారణమే ఈ వర్గాలు గొడవ. కాబట్టి ఖచ్చితంగా నిజామాబాదు కరీంనగర్లో బీజేపీ తన సత్తాను చూపించుకోగలుగుతుంది, నిజామాబాద్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతోంది. కరీంనగర్లో పెద్ద పార్టీగా బీజేపీ అవతరించేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతోంది. మిగతా చోట సహజంగానే అధికార పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ల కారణంగా, రకరకాల కారణంగా, డబ్బు ప్రభావం, అన్ని ప్రభావాలు కలిసి వచ్చి కాంగ్రెస్ని అయితే మిగతా 5 కార్పొరేషన్లు కూడా గెలిచేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతోంది. కొద్దిగా మహబూబ్ నగర్ టఫ్గా ఉంది, అయినా సరే గెలవటానికి స్కోప్ ఉంది. కొత్తగూడెం కూడా కొంత పోటీ ఉన్నప్పటికీ కూడా ఆ పోటీ ఉన్నది కూడా వాళ్ళ మిత్రపక్షంతోనే కాబట్టి వాళ్ళు కూడా తర్వాత కలిసే వచ్చేవాళ్ళు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కొత్తగూడెం కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కొంత మహబూబ్ నగర్లో కొంత కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారు. సరే, మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ 116 మున్సిపాలిటీలో కూడా దాదాపు సగానికి పైగా 70% పైగానే సహజంగానే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉన్నటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలవటానికి స్కోప్ ఉంది. వాళ్ళ టార్గెట్ ఇంకెక్కువ పెట్టుకున్నట్టున్నారు. ఏమైనా మొత్తానికి వాళ్ళు అనుకున్నంత కాకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ మున్సిపాలిటీల్లో కూడా తన హవాని, తన సత్తాని, తన పర్ఫార్మెన్స్ని చూపించుకోగలిగేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతూ ఉంది. ఇప్పుడు అనొచ్చు ఎవరైనా కాంగ్రెస్ సరే అధికారంలో ఉంది కాబట్టి అడ్వాంటేజ్ అయింది కదా అంటే, గతంలో బీఆర్ఎస్ కూడా అదే అడ్వాంటేజ్. ఖచ్చితంగా అదే నిజం, నో డౌట్ ఎట. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారం అడ్వాంటేజ్ అయింది, డబ్బు అధికార పార్టీ ఎక్కువ పంచగలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో అన్నీ కలిసి వచ్చినాయి కాంగ్రెస్కి. అవన్నీ కలిసి వచ్చి మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో ఖచ్చితంగా తన సత్తాని చూపించుకోగలుగుతుంది హస్తం. అది యాక్చువల్గా మనం లేట్గా చెప్తున్నప్పటికీ కూడా పోలింగ్ కంటే ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, అందరికంటే ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా నిజామాబాద్ బీజేపీ, కరీంనగర్ పెద్ద పార్టీగా బీజేపీ అవతరించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది 20 అయితే ఖచ్చితం అని చెప్తా అంటున్నాం. చూడాలి మిగతా వాటిల్లో అంటే ఎంఐఎం ఇక్కడ ఏమన్నా కీ రోల్ పోషిస్తా అనేది కూడా చూడాలి. ఎందుకంటే హంగ్ ఏర్పడితే, ఎవరి వైపు కాకుండా హంగ్ ఏర్పడితే ఎంఐఎం ఏమైనా కింగ్ మేకర్గా మారేటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చా అనేది కూడా చూడాలి. అది ఖచ్చితంగా చెప్పడానికి ఏం లేదు. కానీ బీజేపీ మాత్రం గెలవడానికి కూడా ఒకటైన స్కోప్ వచ్చింది. కాకపోతే వాళ్ళ వర్గాలు గొడవ, వాళ్ళ పాత పార్టీ వర్సెస్ కొత్త పార్టీ, ఈ రకరకాల గొడవల్లో ఆ పార్టీ కొంత కరీంనగర్లో ఉన్న బలాన్ని లూజ్ అయింది. అయినప్పటికీ బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నట్టే లెక్క. సో చూడాలి. ఇక రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అందులోనూ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోయే కాలంలో రాబోతున్నాయి. తెలంగాణలో స్థానిక ఎన్నికల వేడి గట్టిగా రాజుకుంది. సరే, ఎంపీటీసీ జడ్పీటీసీలో మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకే, అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం అంత అనుకున్నంత ఈజీగా వన్ సైడ్గా ఉండదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే సగం తెలంగాణ ఎన్నికలు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలకి ముందు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఈ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. మనకున్న అంచనా ఇది, మీకున్న అంచనాను కూడా, మీ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలవబోతుంది, మీ వార్డులో ఎవరు గెలవబోతున్నారు, మీ కార్పొరేషన్లో ఏ పార్టీ గెలవబోతుంది, మీ కామెంట్ కూడా చర్చ చేయండి. థ్యాంక్ యూ.